వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అండి మన టాపిక్ మోకాలు నొప్పులండి. చాలా మందిలో మనం చూస్తున్న ప్రాబ్లమ్ ఇది. ఈ ప్రాబ్లమ్‌కి చక్కటి రెమెడీ ఉంది. నేను చెప్పిన టైంలో ఈ రెమెడీ మేక్ చేసుకొని మీరు తీసుకోండి. ష్యూర్‌గా మీరు ఈ ప్రాబ్లమ్ నుంచి అయితే బయటపడతారు అని చెప్పేసి అంటున్నారు. అనువంశిక ఆయుర్వేద వైద్య నిపుణులు సుధాకర్ రెడ్డి గారు. సో సార్ ద్వారానే అసలుకు ఈ రెమెడీ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఎప్పుడెప్పుడు తీసుకోవాలి? ఎలా తీసుకుంటే మనం ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడతామో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ మోకాలు నొప్పుల ప్రాబ్లమ్. ఒకప్పుడు మనం పెద్దవాళ్ళు చూసేవాళ్ళం ముసలివాళ్ళు. ఇప్పుడు 20+ దాటిందంటే కామన్ అయిపోయింది అందరికీ. సో ఇలా అవ్వడానికి గల కారణాలేంటి? ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఎలాంటి రెమెడీ చెప్పబోతున్నారు? మామూలుగా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయని కారణం ఏంటంటే, ఇదివరకైతే మనం చెరువుల్లో నీళ్ళు లేకపోతే ఎక్కడైనా తెచ్చుకునేవాళ్ళం అండి. ఆ చెరువుల్లో ఏమని ఉండేది మొత్తం అన్ని హెర్బ్స్ అన్నీ దాంట్లో ఉండి, ఆ హెర్బ్ వాటర్ మనం తీసుకునేవాళ్ళం. దాంట్లో మురికి ఉంటుందని చిల్లగింజలని ఒకటి వాడి ప్యూరిఫై చేసుకునేవారు. ఓకే సార్. ఎవరు కూడా ఇంతలా మరగబెట్టి ఆర్ఓ సిస్టమ్స్ ఇవన్నీ లేవు. అయినా ఆర్ఓ వాటర్‌లో కూడా అంత గుణాలు లేవు ఆర్ఓ కదా సార్. ఆర్ఓ వాటర్ ఇవన్నీ లేవండి. ఈ గింజలే చిల్ల గింజలే వేసుకునేవారు. మరి అప్పుడు జబ్బులు రావాలి కదా! ఇన్ని రకాల యెస్. జబ్బులు వాళ్ళకి రాలేదు కదా! ఆ మురికి నీళ్ళే తీసుకొచ్చి ఈ చిల్ల గింజలు వేసుకుని తాగేవారు. ఓకే. అట్లీస్ట్ మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5, 6 వరకు ఎండలో కష్టపడేవారు. ఓకే సార్. కష్టపడితే మామూలుగా ఏజ్ మించిన తర్వాత రెస్ట్ పీరియడ్‌లో ఉన్నప్పుడు అప్పుడు కొంచెం కీళ్ళ నొప్పులు వచ్చాయి తప్ప ఇన్ని కీళ్ళ నొప్పులు అయితే రాలేదు. ఓకే సార్. అంటే ముందే మన వాటర్‌ని మనం తినే తిండిని ఓకే. మనం ప్యూరిఫై చేసుకుంటాక ఒక విధానం అండి ఇది. ఓకే సార్. అంటే మనం పొద్దున్నే తాగే వాటర్ కాడి నుంచి కలుషితం ఉండటం వల్ల ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఒక ఈవెన్ 25, 30 ఇయర్స్‌కే కీళ్ళ నొప్పులు, కీళ్ళవాతం ఇవన్నీ యెస్ సార్. వస్తున్నాయి. మనం ఏమీ లేదండి చిన్న రెమెడీతో ఏమిటంటే మన బాడీలో ఉన్న ఇంప్యూరిటీస్‌ని క్లీన్ చేసుకుంటే తర్వాత మన నొప్పులు ఉన్న వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వటం అన్నీ కామన్‌గా జరిగేవి. అవి 2, 3 నెలలు, 4 నెలలకి తగ్గిపోవాలి. ఓకే సార్. ఆ తగ్గకన్నా మళ్ళీ రిపీట్ అవుతున్నాయంటే మన వాటర్ కలుషితం అవ్వటం వల్లే. మనం ఏ బోర్ వాటర్‌నైనా తీసుకోండి. తీసుకుని ఇప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్ దీంట్లో ఎయ్యండి చెప్తాను. ఓకే సార్. ఒక గ్లాస్ వాటర్ అయితే మనం వేసుకున్నాము. నేను ఆన్ చేయండి. ఓకే సార్. ఇది చిల్ల గింజలంటారు, ఇండుపు గింజలంటారు. ఓకే సార్. మీకు చూడండి రాయిలో ఉంటాయి. యెస్ సార్. చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ఉంటాయి. దీన్నేంటంటే మనం ఒక బిందె నీళ్ళలో 4 గింజలు వేసుకుంటే కూడా వాటర్ ప్యూరిఫై అయిపోతుందండి. ఓకే సార్. కొంచెం లైట్‌గా వేడి చేసి నీళ్ళని ఓకే. వాటర్‌లో వేయటం వల్ల దీంట్లో ఔషధ గుణాలు దీంట్లో దిగుతాయండి. ఓకే సార్. దీని 2 ఇండుపు గింజలు దీంట్లో వేసాం. ఓకే. చిల్ల గింజలు అంటారండి దీన్ని. ఓకే సార్. ఈ చిల్ల గింజల వలన ఏమవుతుందంటే మనకి మనం తీసుకునే వాటర్‌లో కలుషితాలు ఏమైనా ఉంటే తగ్గుతాయి. ఓకే. ఈ గింజలు ఉన్న వాటర్ తీసుకోవటం వల్ల నేను పర్సనల్‌గా కొంతమంది పేషెంట్ మందులు ఇస్తంతో పాటు ఈ చిల్ల గింజలు ఇచ్చినప్పుడు చాలా ఫాస్ట్‌గా తగ్గడం నేను గమనించానండి ఇది. ఓకే సార్. ఈ గింజలు ఇచ్చిన వాళ్ళకి ఏంటంటే 6 నెలల్లో తగ్గేవాళ్ళు 2, 3 నెలలకే నొప్పులు తగ్గి హ్యాపీగా ఉన్నారండి. ఓకే సార్. ఈ రెమెడీ మానకల్ని మెయింటైన్ చేసుకుంటున్నారు. ఆయుర్వేదం దుకాణాల్లో దొరుకుతాయి చిల్ల గింజలు ఇవి. ఓకే సార్. ఇవి తీసుకున్న తర్వాత మోకాళ్ళ వాపులు, బాడీలో ఎక్కడున్న వాపులు కూడా తగ్గడం నేను గమనించాను. ఓకే సార్. దాంతోపాటు కిడ్నీని శుభ్రం చేసే దీనికి ఉన్నదండి. ఓకే సార్. కిడ్నీని ఎప్పుడైతే శుభ్రంగా ఉంచితే ఓకే. మనకి బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ అన్నీ పెరగకుండా ఉంటాయి. ఓకే. చాలా మంది రిపోర్ట్ తీసుకున్నప్పుడు యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. ఓకే. పెరగడం వల్లనే ఎముకల అరుగుదల స్టార్ట్ అవుతాయి. ఇది ముందుగా ప్రివెంటివ్గా పనిచేస్తుందండి ఇది. ఓకే సార్. అందు గురించి రోజు డైలీ మనం ఇలా తీసుకుంటాం వల్ల ఇది మనకి మొత్తం ఎంటైర్ బాడీని క్లీన్ చేయడంలో ఈ చిల్ల గింజలు అంత బాగా ఉపయోగపడతాయి. ఓకే సార్. అప్పుడు మనం ఏ మందు ఇచ్చినా పనిచేస్తుందండి. Yes. ఒకసారి కడిగేస్తే తర్వాత ఏ ఆయిల్ అప్లై చేసినా కూడా బాడీకి బాగా పనిచేస్తుంది అనమాట. ఓకే సార్. అందు గురించి ముందస్తుగా చాలామంది లేదు చిల్ల గింజలు దొరకట్లేదంటే అట్లీస్ట్ 5 తులసాకులైనా నైట్ వాటర్లో నానబెట్టి ఆ నీళ్ళైనా తీసుకుంటే వాటర్ వల్ల వచ్చే మనకి ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా తగ్గుతాయండి మనకి. ఓకే సార్. ఇది చిల్ల గింజలు వాడే విధానం వల్ల ఏంటంటే బ్రెయిన్ దగ్గర నుంచి అరిపాదాల వరకు మనం మొత్తం సిస్టమ్ని క్లీన్ చేస్తుందండి. ఓకే సార్. ఇది మనం ఇప్పటి నుంచి ఉన్నది కదా, పూర్వం నుంచి ఉన్నది. ఓకే. నేను చాలామంది పేషెంట్స్కి ఇచ్చి వాళ్ళ యొక్క అనుభవాన్ని తీసుకున్న తర్వాత మీకు చెప్పడం జరుగుతుందండి ఓకే ఇది. సార్. సార్ మనం ఇలా రెడీ చేసుకున్న వాటర్‌ని రోజుకి ఎన్ని సార్లు తీసుకోవాలి? ఏం లేదండి, 1 లీటర్ వాటర్ కొంచెం లైట్గా వేడి చేసుకుని 2 గింజలు వేసుకుని ఓకే. పొద్దున్నే చాలామందికి 1/2 లీటర్ వాటర్ తాగే అలవాటు ఉంటుంది. చాలామందికి Yes. 1/2 లీటర్ వాటర్ తాగి ఈ గింజలు తినేయచ్చండి. ఇట్లా ఓకే. ఇట్లా నోట్లో పెట్టుకుంటే మెత్తబడిపోతాయి. ఒక పావు గంటకి ఓకే. మింగేయచ్చు. ఓకే.
దీనివల్ల ఎన్నో అద్భుతాలు ఉన్నాయండి. నేను దాంట్లో క్రితం ఎపిసోడ్లు చేసినప్పుడు కూడా చాలామంది ఫీడ్బ్యాక్ నాకు ఫోన్ చేశారు. ఓకే సార్. ఇలా ఒక అలవాటు కింద మార్చుకోవటం వల్ల మనకి చాలా రకాల రుగ్మతల నుంచి బయటపడవచ్చు. ఓకే. ఈవెన్ కీళ్ళ నొప్పుల నుంచి బయటపడిన వాళ్ళు చాలా మందిని చూశానండి. అంటే ఎముకలు డ్యామేజ్ కాకుండా కూడా ఆపే గుణం ఉంది. ఓకే. చూడండి, ఇది ఫిల్టర్ చేసేసాను. ఓకే సార్. సార్ ఫిల్టర్ అయిపోయినాయి. గింజలు కూడా వేసేస్తాం సార్. ఈ ఫిల్టర్ చేసి గింజలు కూడా దీంట్లో వేస్తారు. ఎస్ సార్. ఈ వాటర్ తాగండి, మీరు తెలుస్తుంది మీకు డిఫరెన్స్. ఓకే సార్. టేస్ట్ ఎట్లా ఉంటుందో చూడండి. ప్లస్ మనం యాక్చువల్లీ బయట ఆరో వాటర్ తాగుతాము, సేమ్ కొంచెం ఫిల్టర్ వాటర్ లాగానే ఉన్నాయి వాటర్. మనం బయట తాగే వాటర్లో దాని కెమికల్స్ అన్ని యాడ్ చేసి దాని టేస్ట్ని మారుస్తారు. ఓకే సార్. దీనివల్ల ఏమవుతుందంటే మనకి రోజు రోజు వచ్చే బయట వాటర్ వల్ల కానీ పొల్యూషన్ వల్ల కానీ ఈ మధ్యకాలంలో ఏంటంటే మనం తాగి ప్రతి దాంట్లో ప్లాస్టిక్ ఉన్నది అంటున్నారు. ఎస్ సార్. ఇది బాడీలో ప్రతి దాన్ని వేస్ట్ మెటీరియల్ ఏదైనా ఉంటే మనకి పనికిరానిది ఏదైనా ఉంటే కట్ చేసి గుణం ఉందండి. ఓకే సార్. బాడీలో మనకు అరగని పదార్థం ఏదైనా ఉంటే ఆ పదార్థాన్ని అరిగించే గుణాలు ఉన్నాయండి దీనికి. ఓకే సార్. నేను గత 8 సంవత్సరాలుగా ఈ చిల్లగింజల మీద డిఫరెంట్ పర్సన్స్కి ఇచ్చి నేను తెలుసుకున్న విధానం అండి ఇది. ఓకే సార్. ఇది ఎప్పటి నుంచో పూర్వం నుంచి ఉన్నది. మా నాయనమ్మ గారు బిందెల్లో వేస్తే ఏంటి అనుకుంటే తర్వాత మనకు కొంచెం తెలిసిన తర్వాత దీంట్లో ఎంత సైన్స్ ఉన్నదని మనకు అర్థమైంది. ఈ చిల్లగింజలు వాడటం వల్ల మన డైలీ జీవితంలో చాలా మంచిదండి. ప్రతి ఆయుర్వేదం షాపుల్లో దొరుకుతుంది. దీన్ని చిల్లగింజలు అంటారు, ఇండుపు గింజలు అంటారు. ఇక్కడ హైదరాబాద్లో నిర్మూలి సీడ్స్ అంటారండి. ఓకే సార్. ఈ 3 భాషలతో పిలుస్తారు. ఓకే. చిల్లగింజలు అంటే ఆంధ్ర సైడ్ చిల్లగింజలు అని పిలుస్తారు, ఇక్కడేమో ఇండుపు గింజలు అంటారు. నిర్మూలి సీడ్స్ అని మన ఓల్డ్ సిటీలో పిలుస్తారు. ఓకే సార్. ఇలా తీసుకోవడం వల్ల మనం ఎంత పొల్యూషన్ అయిపోయినా కూడా కొన్ని రోగాల నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకుంటాకి ఈ విధానంగా ఉంటుంది. జాయింట్ పెయిన్స్ నుంచి కూడా ఆ స్థాయిని పెరగకుండా ఆపుకుంటా కూడా ఇది ఉపయోగపడతాయి. ఓకే సార్. తర్వాత మనం జాయింట్స్ గట్టిపడటానికి ఏమేమి ఔషధాలు వాడతారు, దాని ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలి అన్న విధానం కూడా మనం తెలుసుకుందామండి. ఓకే సార్. దీన్ని ప్రతి వాళ్ళు తీసుకుంటాం వల్ల చాలామంది 30-35 చిన్న ఏజ్లోనే కీళ్ళ నొప్పులు రావడం ఉంటుంది. అవి రాకుండా కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఓకే సార్. చూసారు కదండి, మీరు కూడా రెగ్యులర్గా ఇట్లా సార్ చెప్పినట్టు ఒక 1 లీటర్ వాటర్లో ఒక 2 గింజలు అండి మీరు వేసుకొని బాయిల్ చేసుకొని దాన్ని మళ్ళీ వడగట్టుకొని ఇలా తీసుకోవడం వల్ల లోపల గింజలు కూడా మనం తినొచ్చు అండి. ఈ గింజలు కూడా నోటిని పెట్టుకుంటే ఒక పావు గంట మెత్తపడిపోతే మింగే ఇచ్చేయండి. దాంట్లో ఎక్కడ అడ్డపడవు. చాలా మంది అనుకుంటారు ఎక్కడైనా అడ్డుపడి రాళ్ళ కింద అవుతాయి అంటారు. కిడ్నీలో స్టోన్స్ని కూడా తగ్గించే గుణం దీనికి ఉన్నాయి. చిన్న సైజులో ఉన్నాయి, తగ్గించే గుణం కూడా దీనికి ఉన్నాయండి. అది గురించి ఆ అనుమానం ఏం పెట్టుకోక్కర్లేదు. చూసారు కదండి, మీరు కూడా ఇంట్లో రెగ్యులర్గా దీన్ని తీసుకోవడం వల్ల మీ మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమే కాదు, మీ కిడ్నీ సమస్యలు ఉన్నా కూడా కిడ్నీ సమస్యలు కూడా పోతాయని చెప్పి సార్ అంటున్నారు. రెగ్యులర్గా వాడి మీరు ప్రాబ్లం నుంచి మీరు బయటపడతారని చెప్పి ఆశిస్తున్నాం. సో ఈరోజు మనకి ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు సార్కి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్. ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు థ్యాంక్ యూ సార్. నమస్తే.